హలో అండి, నేను డాక్టర్ శ్రీలక్ష్మి. సో ఈరోజు మనం యూరిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది, బాడీలో ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో బాడీలో న్యాచురల్గానే కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మనం తినే ఫుడ్ నుంచి కూడా కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి బాడీలో. సో ఇవన్నీ బ్రేక్ అయినప్పుడు లివర్లో యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నార్మల్ ప్రాసెస్. సో తర్వాత ఇది ఏమవుతుంది అంటే యూరిక్ యాసిడ్ బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది. సో కిడ్నీస్కి వెళ్తుంది. సో కిడ్నీస్ ఏం చేస్తాయంటే యూరిన్ ద్వారా ఈ యూరిక్ యాసిడ్ని ఎలిమినేట్ చేస్తాయి. సో ఇది న్యాచురల్ ప్రాసెస్, నార్మల్గా అయిపోతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కిడ్నీస్ ప్రాపర్గా ఫిల్టర్ చేయకపోయినా, లేదంటే యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువగా ఉన్నా, సో ఏమవుతుందంటే ఇది క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి జాయింట్స్లో డిపాజిట్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే జాయింట్ పెయిన్స్ లేదా బిగ్ టో అంటే బొటనవేలు స్వెల్లింగ్ అలాంటివి జరగవచ్చు.